హాయ్, వెల్కమ్ బ్యాక్. అమ్మ చేతి రుచి. అమ్మ చేతి రుచిలో ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్నపిల్లలు ఎంతగానో ఇష్టంగా తిని అలాగే ఆరోగ్యానికి ఎంతో మంచిదైన సున్నుండలను తయారు చేసే విధానం చూపించబోతున్నాను. 1/2 కేజీ వరకు మినపగుళ్ళను తీసుకోండి. ఒక 1/4 కిలో వరకు పొట్టు ఉన్న మినపప్పుని తీసుకోండి. నేను ఇక్కడ తీసుకున్న కప్పు 1/4 కిలో కప్ అండి. 250 గ్రాములు వచ్చే కప్పుతో తీసుకున్నాను. ఇవి సిమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. మంచి సువాసన రావాలి. అలాగే కరకరలాడుతూ ఉండాలి పప్పు. ఈ విధంగా అయిన తర్వాతే మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. మెత్తగా గ్రైండ్ చేసుకున్న ఈ పౌడర్లో ఒక 1/2 కేజీ వరకు బెల్లాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కల కింద కొట్టుకొని మినప్పిండిలో వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటేనే పప్పు నీట్గా మెత్తగా అలాగే నలిగి సువాసనతో సున్నుండలు బాగుంటాయి. ఇప్పుడు చల్లార్చిన 1/2 కేజీ నెయ్యిని ఇందులో యాడ్ చేసేసుకోండి. ఇప్పుడు స్పూన్తో లేదా చేయితోటి బాగా కలుపుకోవాలి. ఈ నెయ్యి పిండిలో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. అలాగే ఉండ వస్తుందో లేదో చూసుకొని నెయ్యి సరిపోకపోతే ఇంకా కొంచెం యాడ్ చేసుకోండి. ఉండ వచ్చేంత వరకు ఈ నెయ్యిని యాడ్ చేసుకుంటే చాలు. ఈ విధంగా బాగా కలుపుకొని ఉండ కింద తయారు చేసుకోవాలి. మిక్సీ జార్లో బెల్లం వేసుకోవడం వల్ల ఏంటంటే బెల్లం ఈవెన్గా మెత్తగా అయ్యి సున్నుండలు టేస్టీగా ఉంటాయి. ఈ విధంగా సున్నుండలు చుట్టుకుని ఒక తడి లేని డబ్బాలో లేదంటే గాజు సీసాలో వీటిని నిల్వ ఉంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.